హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్యామిలీ టాక్స్. ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో నా మండే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఫర్ అ చేంజ్ చిన్న డోస్ ఆఫ్ మోటివేషన్ కోసం కొన్ని మాటలు చెప్తాను, వినండి. వినమన్నాను కదా అని వీడియో స్కిప్ చేశారు, వీడియో చూస్తూ వినండి. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, నాకెందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. ఒక అమ్మాయి పెళ్ళికి ముందు జాబ్ చేస్తే జాబ్ చేస్తుందని పొగరు అంటారు. అదే అమ్మాయి పెళ్ళికి ముందు జాబ్ చేయకపోతే టైం వేస్ట్ చేస్తుంది అంటారు. పెళ్ళి తర్వాత జాబ్ చేస్తే ఇంటిని ఎలా చూసుకుంటుంది అంటారు. అదే పెళ్ళి తర్వాత జాబ్ చేయకపోతే చదువునెందుకు వేస్ట్ చేసుకుంటావు అంటారు. అదే పిల్లలు పుట్టాక జాబ్ చేస్తే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటారు. పిల్లలు పుట్టాక జాబ్ చేయకపోతే హ్యాపీగా తిని పడుకుంటుంది అంటారు. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మనం ఏం చేసినా ఎలా చేసినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. దాన్ని పట్టించుకోవాలా లేదా అన్నది మనలో ఉంటుంది. సో అవసరం లేనివన్నీ పట్టించుకోకుండా మనకి ఏది అవసరమో వాటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. బాబోయ్, చాలా మాట్లాడేశాను, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నా పనంతా అయిపోయింది. రాగి చెంబుని క్లీన్ చేసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. నేను పూజ సామాన్ ఎలా క్లీన్ చేసుకుంటానో ఒక వీడియో తీసి పెడతాను, చూడండి. ఈరోజు మండే కదా, అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకునే వరకు కొంచెం టైం అయితే పట్టింది. దీపాలు వెలిగించుకొని 2 అగరబత్తీలు అయితే పెట్టుకుంటున్నాను. నాకు చిన్న డౌట్, హారతి ఇచ్చేటప్పుడు చాలామంది కర్పూరాన్ని చేత్తోనే వెలిగిస్తారు, కానీ ఏం అవ్వదు కదా, అలా ఎందుకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నా పూజ అంతా అయిపోయింది. దేవుడి ఫోటోలకి హారతి ఇచ్చుకుంటున్నాను. పూజ అంతా అయిపోయాక ఒక 2 నిమిషాలైనా సరే అలా దేవుడి ముందు కూర్చోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓం నమః శివాయ. 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 మార్నింగ్ టీస్ మస్ట్ కదండి ఎవరికైనా. కొంతమందికి టీ అలవాటు ఉంటుంది, కొంతమంది కాఫీ ఉంటుంది, కానీ ఏదో ఒకటి తాగడం అయితే కంపల్సరీ. ఇప్పుడు నా వర్క్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతాయి. స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ అంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి, కానీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అండి. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. స్టార్టింగే ప్రాఫిట్స్ వచ్చేస్తాయని మాత్రం అనుకోకండి. ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 1350 రూపీస్. ఇక్కడ ఒక చిన్న పార్సల్ వచ్చింది, ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తారని వీడియో తీశాను. ఇవి వాల్ స్టిక్కర్స్ అండి, మీషోలో తీసుకున్నాను. అరౌండ్ 120 రూపీస్ పడ్డాయి నాకు. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. పిల్లలకు అసలు బొమ్మలు అవసరమే లేదు. నేను సిజర్ అక్కడ పెట్టగానే లటుక్కున అందేసుకున్నాడు. ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేవేమో నార్మల్ హుక్స్ లాగా ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్గా ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీకు చూస్తుంటేనే అర్థం అవ్వచ్చు దాని క్వాలిటీ ఎలా ఉందో. తక్కువకి వస్తుంది కదా అని తీసుకుంటాం, కానీ అవి ఏవి పనిచేయవు. ఇవి కూడా దాంట్లోనే వచ్చాయి, 2వ టైప్వి. చిన్నగా స్క్రూలా వచ్చినాయి. ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇవి దేనికి వాడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.